శ్రీదత్త శరణం మమ. జయ గురుదత్త శ్రీ గురుదత్త. మాఘమాస మాహాత్మ్యం. మాఘస్నాన ప్రాముఖ్యతను గురించి కార్తవీర్యార్జునుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా శ్రీ దత్తాత్రేయ స్వామి కార్తవీర్యార్జునుడితో పాటు తన దర్శనార్థమై వచ్చిన ఋషులందరికీ ఇలా తెలుపసాగారు. మాహిష్మతీపురాధీశ, మంచి ప్రశ్నే వేశావు. వెనుకటికి బ్రహ్మదేవుడు ఈ మాఘమాస మహాత్మ్యాన్ని నారదునికి తెలిపాడు. మాఘస్నాన ఫలం బహుదొడ్డది, అనగా మహా గొప్పది. ఆత్మస్వరూపాన్ని విస్మరించిన సకామ కర్ములకు అభీప్సిత సుఖ సంతోషాలను ప్రసాదిస్తుంది. నిష్కామ కర్ములకు అంతర్బహిశుద్ధితో పాటు నెమ్మదిగా ఆత్మప్రకాశాన్ని అందిస్తుంది. అది అంతా చెబుతాను, అందరూ శ్రద్ధగా ఆలకించండి. దేశం, తీర్థం, శ్రద్ధ, ఆచరణ, వీటిలో ఉండే తారతమ్యాలను బట్టి, అనగా తేడాలను బట్టి మాఘస్నాన ఫలంలో కూడా హెచ్చు తగ్గులుంటాయి. మన భారతదేశం విశేషించి కర్మభూమి. ఇక్కడ జన్మించి మాఘస్నానాలు చేయని వాని బ్రతుకు వ్యర్థం. మాఘస్నానం చేయని వాడు ఎన్ని సత్కర్మలు చేసినా అవన్నీ నిష్ఫలమైపోతాయి. సూర్యుడు లేని ఆకాశంలాగా, ఇంద్రుడు లేని స్వర్గంలాగా వెలవెలబోతాయి. ఈ వ్రతం కేశవుడికి, అనగా విష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైనది. మిగతా దాన ధర్మాలు, జపతపాలు కలిగించే ఆనందం కన్నా శ్రీహరికి ఇది కలిగించే ఆనందం ఎన్నో రెట్లు ఎక్కువ. సూర్యుడి తేజస్సుకు సాటి వచ్చే కాంతి మరి ఒకటి లేనట్లే మాఘస్నానానికి సాటి వచ్చే క్రతువు కానీ క్రియ కానీ మరి ఒకటి లేదు. అందుచేత వాసుదేవునికి ప్రీతికరంగా సర్వ పాప పావనోదకం, స్వర్గలోక సంపాదకం అయిన ఈ మాఘస్నాన వ్రతాన్ని ప్రతి మానవుడు శ్రద్ధగా ఆచరించాలి. ఈ కలియుగంలో దీన్ని మించిన వ్రతం లేదు. మాఘస్నానం చేయకుండా మలినమైన దేహాన్ని కండలు పట్టించి సుందరంగా పెంచి పోషించి ఏం ప్రయోజనం? ఎముకలు నిలిపి స్నాయువుతో కట్టి మాంసము రక్తముతో నింపి చర్మంతో కప్పిన ఈ దేహం మూత్రపురీషాలతో కంపు కొడుతుంది. పొంచి ఉన్న ఆపదలాంటి ముసలితనంలో ఇది ఒక రోగ మందిరం, మలినమయం, సర్వదోష నిలయం. ఇది ఏ నిమిషాన అయినా చేయని పిచ్చి పని ఉన్నదా? ఇతరుల్ని ఏడిపిస్తాం, పాపాలు చేస్తాం, ఆర్తి కలిగిస్తాం, ద్రోహాలు చేస్తాం, అబద్ధాలు చెబుతాం. ఒకటేమిటి, దీనికోసమని అరిషడ్వర్గాలన్నిటికీ ఊడిగం చేస్తాం. ఇంతా చేస్తే ఇది పరమ పిశునం, పరమ కృతఘ్నం, క్రూరం, క్షణికం, దగా చేసి చటుక్కున రాలిపోతుంది. ఏ రోజు చనిపోతామో తెలియదు. ఒక్కరోజు పోషణ మానితే కంపు కొడుతుంది. ఇది వాత, పిత్త, కఫ దోషత్రయ విభూషితం. దీన్ని తృప్తిపరచడం ఎవరి వల్ల కాదు. దీని కోర్కెలు తీర్చడం అసంభవం. దీనికి ఇంకా అహంకారం అంతా ఇంతానా? తాపత్రయ విమోహితం. నిజానికి ఇదొక చిల్లుల గంప. దీని స్వభావం చాలా చిత్రంగా ఉంటుంది. ధర్మాచరణం కన్నా అధర్మాచరణం అంటేనే స్వతహాగా ఇది ఇష్టపడుతుంది. దీనికున్న తృష్ణలు, అనగా కోరికలు, అబ్బో అసంఖ్యాకం, లెక్కకు మించి ఉంటాయి. అందుచేత ఇది నరకద్వారానికి ఎప్పుడూ చేరువలో ఉంటుంది. ప్రాణవాయువు బయటికి పోగానే పురుగులు పడుతుంది, లేదా కుక్కలకి నక్కలకి ప్రీతిపాత్రమవుతుంది, లేదా ఇంత మట్టి కానీ, లేదా పిడికెడు విభూతి కానీ అవుతుంది. ఇలాంటి నశ్వరమైన, అనగా శాశ్వతము కాని ఈ శరీరానికి కనీసం మాఘస్నానమైనా లేకపోతే అది ఇంకెంత వ్యర్థమో ఆలోచించు. విష్ణుభక్తి లేని విప్రుడు, యోగి భోక్తగా లేని శ్రాద్ధం, బ్రాహ్మణుడు లేని రాచరికం, సదాచారం లేని వంశం ఇవన్నీ నిరర్ధకాలు. దంభముతో కూడిన ధర్మం, అనగా అహంకారముతో కూడిన ధర్మం, క్రోధంతో కూడిన తపస్సు, సంశయంతో కూడిన జ్ఞానం, ప్రమాదంతో కూడిన శృతం ఇవన్నీ కూడా వ్యర్థాలు. పతిభక్తి లేని ఇల్లాలు, స్త్రీ సాంగత్యం మరిగిన బ్రహ్మచారి, ప్రజ్వలించని అగ్నిలో వేసిన హోమం, సాక్షి లేని భుక్తి, పరపోషణలో ఉన్న కన్య, తన పొట్ట కోసమే చేసుకున్న వంట, శూద్రభిక్షతో యాగం, లోభి దగ్గరున్న ధనం, అభ్యాసానికి దూరమైన విద్య, శత్రుత్వాలు పెంచుకునే రాజు, పొట్టకూటి కోసం చేసే తీర్థయాత్రలు, వ్రతాలు, సత్యదూరమైన వాక్కు, సందిగ్ధమైన మంత్రం, పైశూన్యమైన సంభాషణం, వ్యగ్రచిత్తమైన జపం ఇవన్నీ వృధా.
అశ్రోత్రియుడికి ఇచ్చిన దానం, నాస్తికమైన లోకాలు, శ్రద్ధలేని ఆముష్మిక కర్మలు వ్యర్థం. అలాగే మాఘస్నానం లేని మానవ జన్మ కూడా వ్యర్థం. సూర్యుడు మకరంలో ఉదయిస్తున్న వేళ మాఘస్నానం చేయనివాడు పాపాలు పోగొట్టుకోగలడా? స్వర్గం చేరుకోగలడా? అసంభవం. రాజా, మాఘమాసంలో సూర్యోదయవేళ నదీ జలాలన్నీ పంచమహాపాతకులను ఉపపాతకులను చూసి, రండి రండి, ఒక్కసారి మా నీటిలో మునగండి, మీ పాపాలు తొలగించుకోండి, మంచి తరుణం మించిన దొరకదు అని గొంతెత్తు పిలుస్తాయి తెలుసా? మాఘమాసం వచ్చిందంటే సకల పాపాలు వీడు మాఘస్నానం చేస్తాడేమో, మనకు పోయే కాలం దాపురిస్తుందేమో అని గడగడా వణికిపోతూ ఉంటాయి. మాఘస్నానం చేసిన వారు మబ్బుల చెర వదిలిన చంద్రకిరణాల్లాగా, నివురు రాల్చిన నిప్పుల్లాగా పాప విముక్తులై కళకళలాడుతారు. మనోవాక్కాయ కర్మలతో చేసిన పాపాలన్నీ, అవి చిన్నవైనా పెద్దవైనా, తెలిసి చేసినా తెలియక చేసినా, ఆర్ద్రాలైనా శుష్కాలైనా మాఘస్నానంతో దగ్ధమైపోతాయి. అగ్నిలో పడిన సమిధల్లాగా హృతమైపోతాయి. రాజా, పాపాత్ములు మాఘ మజ్జనం చేస్తే పాప విముక్తులై శుద్ధి పొందుతారు. పుణ్యాత్ములు చేస్తే సరాసరి స్వర్గాన్నే పొందుతారు. ఇందులో ఏ సందేహమూ లేదు. విష్ణు భక్తి విషయంలో లాగానే దీనికి అందరూ అధికారులే. అర్హత అనర్హత అన్న ప్రశ్నే లేదు. మాఘమాసం అందరికీ అన్నీ ఇస్తుంది, అందరి పాపాలు తొలగిస్తుంది. మాఘస్నానమే మహామంత్రం, మాఘస్నానమే మహాతపస్సు, మాఘస్నానమే అన్నిటికీ ప్రాయశ్చిత్తం, మాఘస్నానమే సర్వోత్తమం. సంసార మహాకిల్బిషాలను ప్రక్షాళన చేయగలిగిన ఆధ్యాత్మ జ్ఞాన కౌశల్యం శతానేక జన్మాంతర పుణ్యం వల్ల కానీ లభించదంటారు. అలాగే మాఘస్నానం చేయాలనే కోరిక జన్మాంతర సంస్కారం వల్ల కానీ కలగదు. పావనాలలోకెల్లా పరమపావనం మాఘస్నానం, సర్వకామ్య ఫలప్రదం. ఒక్కసారి మాఘమజ్జనం చేస్తే చాలు, ఆచంద్ర తారార్కంగా ఇహపరలోక భోగాలను అనుభవిస్తారు. ఈ మాఘస్నాన ఫలాన్ని చెప్పే ఇతిహాసం ఉన్నది, చెబుతాను, ఆలకించు. కార్తవీర్యార్జున, భృగవంశంలో ఒక బ్రాహ్మణాంగన ఉన్నది. రుచిక అని ఆమె పేరు. దురదృష్టవశాత్తు బాల్యంలోనే వైధవ్యం ఆమెకు సంప్రాప్తించింది. ఆ దుఃఖం తట్టుకోలేక ఘోరంగా తపస్సు చేసింది. వింధ్యాచలం చేరువలో ప్రవహిస్తున్న రేవానది ఒడ్డున అకరంటకం అనే క్షేత్రంలో తీవ్ర తపస్సు చేసింది. నారాయణ ధ్యానపరాయణగా, సదాచారవతిగా, సంఘ వివర్జితగా, జితేంద్రియగా, జితక్రోధగా, సత్యవాదినిగా, మితభాషినిగా, సుశీలగా, దానశీలగా, దేశశోషణశాలిగా, నియమనిష్టలతో తపస్సును సాగించింది. ఉంచవృత్తితో ధాన్యం గింజలు ఏరి తెచ్చుకుని వాటి నుంచి అగ్నికార్యం తీర్చుకుని పితృదేవత అతిథులకు పెట్టి షష్టకాలంలో తాను భుజించేది. కృచ్ఛ, అతికృచ్ఛ, పారాక, తప్త కృచ్ఛాది వ్రతాలను ఆచరిస్తూ తపస్సు సాగిస్తోంది. మాఘమాసం వచ్చిందంటే చాలు నర్మదా నదిలోనూ, రేవా కపిల నదీ సంగమ స్థలంలోనూ నిత్యము స్నానాలు చేసేది. వల్కలములు ధరించి స్థిరచిత్తంతో దృఢదీక్షతో నారాయణ మహామంత్రం జపం చేసేది. కొంతకాలానికి తపో నియమాలతో కృంగి కృషించి రుచిక తనువు రాలిపోయింది. మాఘస్నానాల పుణ్యఫలం వల్ల విష్ణులోకంలో 4000 యుగాలు నివసించింది. అప్పుడు బ్రహ్మదేవుడు సుందోపసుందుల్ని నాశనం చేయడం కోసం ఈ రుచీకను సత్యలోకంలో అవతరింపజేశాడు. మాఘస్నాన పుణ్యశేషం వల్ల సౌందర్య రాశిగా, దేవతా సమ్మోహినిగా, అప్సరాంగనా శిరోమణిగా బ్రహ్మలోకంలో అవతరించింది. బ్రహ్మ సంబరపడి తన పన్నాగం నెరవేరుతుందని గ్రహించాడు. మృగశాభాక్షి, దైత్యుల్ని నాశనం చేయాలి, వెంటనే బయలుదేరు అని ఆజ్ఞాపించాడు. తిలోత్తమ వీణాపాణి అయి బ్రహ్మలోక నుంచి ఆ ఆకాశ మార్గాన బయలుదేరింది. రుచిక తిలోత్తమగా అవతరించింది. దేవతా శత్రువులైన ఆ దైత్యులున్న ప్రాంతానికి తిలోత్తమ చేరుకున్నది. అది రేవానది అవతలి తీరం. సుందోపసుందులు అక్కడ విడిది చేసి ఉన్నారు. ఆ గుడారాలకు అల్లంత దూరాన రేవానదికి ఎదురున అశోకవనం ఉన్నది. అక్కడ తాను దిగింది. దిగుతూనే ఒక కంకేళి తరుమూలం దగ్గర వీణ నుంచి తాను నదీ స్నానానికి దూకింది. ఈతలు కొడుతూ ఆనందంగా ఉత్సాహంగా చాలాసేపు జలకాలాడింది. ఆమె తను పరిమళాలు నీటిలో కరిగి దిగువకు ప్రవహించాయి. దైత్యవీరుల ముక్కుపుటాలు ఆశ్చర్యంతో ఆనందంతో స్పందించాయి. దైత్య సైన్యం అనగా రాక్షసుల సైన్యం కలకలం
బయలుదేరింది. ఆ దివ్య పరిమళం ఎక్కడిదో ఎవరిదో తెలుసుకుందామని ఆ రాక్షస గూఢచారులు వారి నాసికలను విప్పార్చుకుని తీరం వెంబడే ఎగువకు నడక సాగించారు. అశోకవనం చేరుకున్నారు. అప్పటికి తిలోత్తమ స్నానం ముగించి మంకెన పువ్వు లాంటి నాజూకు చీరను కుచ్చిళ్ళిపోసి కట్టుకుని అదే రంగు రవిక తొడుక్కుని నల్లని సిగలో తెల్లని మాలతో కుసుమాలు ధరించి కదులుతున్న కంకణాలు వదలుతున్న నూపురాలు గుణుస్తున్న మణిమేఖలా ధరించి గుండెల మీద ఎగసి పడుతున్న ముత్యాల దండలతో చిరుగాలికి లాస్యం చేస్తున్న నీలి ముంగురులతో ఆ కంకేళి వృక్షం మొదటి శిలా వితర్ధిక మీద ముద్దుగా వయ్యారంగా కూర్చుని వీణను పలికిస్తోంది. దానితో తను స్వరం కలిపి పాడుతోంది. చంద్రకళలాగా హృదయాన్ని పరవశింపజేస్తున్న తిలోత్తమను దైత్యభటులు చూశారు. ఆశ్చర్యచకితులై ఆనంద పులకితులై చూశారు. క్షణంలో తేరుకుని పరుగు పరుగున వెళ్ళి సుందోపసుందులకు విన్నవించారు. దేవతాంగన, దానవాంగన, నాగాంగన, యక్షాంగన ఏమో తెలియదు కానీ నారీ రత్నం, సర్వోత్తమ, సర్వదా ఉత్తమ. మీరు రత్నభోక్తలు. సృష్టిలో ఉత్తమమైన ఏ వస్తువైనా మీకు స్వాధీనం కావలసిందే. ఆమె నారీరత్నము. ఇచ్చటికి చేరువలోనే అశోకవనంలో ఒంటరిగా కూర్చొని ఉన్నది. జగన్మోహనంగా వీణ పలికిస్తోంది. తాను పాడుతోంది. మన్మధుణ్ణి సైతం మోహింపజేసే సౌందర్యం. ఇంతకన్నా మేము వర్ణింపలేము. బయలుదేరండి, మీ కళ్ళతో మీరు చూడండి అని చెప్పారు. గూఢచారులు ఇలా చెప్పేసరికి సుందోపసుందులు బయలుదేరారు. సుందుడు తాగుతున్న మధువును విసిరేసి ఒక్క ఉదుటన లేచి నిలబడ్డాడు. అప్సరాంగనలతో కృత్రిమ సరోవరంలో జలకేలి సలుపుతున్న ఉపసుందుడు కూడా మద గజంలాగా గట్టుమీదికి వచ్చాడు. ఇద్దరూ వెళ్దామంటే వెళ్దామనుకున్నారు. కాలదండాల్లాగా భయంకరమైన ఇనుప గదలను భుజాలకెత్తుకుని ఎడమ చేత్తో మీసాలు త్రిప్పుతూ భూమి దద్దరిల్లేలాగా అడుగులు వేస్తూ రెండు మహాపర్వతాల్లాగా సుందోపసుందులు బయలుదేరారు. వీరిద్దరినీ సంహరించడానికి వచ్చిన చండికలా కూర్చున్న తిలోత్తమ దగ్గరకు వచ్చారు. ఆమె సౌందర్యం, ఆమె గాన మాధుర్యం వారిద్దరిలోనూ మన్మథ అగ్నిని మరింత ప్రజ్వలింపజేసింది. సోదరా, పోటీకి రాకు. ఈ సుందరిని నేను స్వీకరిస్తాను. కాదు నేనే స్వీకరిస్తాను అంటూ ఇద్దరూ వివాదపడ్డారు. అది చిలికి చిలికి గాలివానగా మారింది. గదాయుద్ధంగా మారింది. కాలమహిమ. పరస్పరం ఇద్దరూ చావబాదుకున్నారు. చివరికి సుందోపసుందులు ఇద్దరూ ఒకరినొకరు చంపుకొని ప్రాణాలు వదిలారు. అయ్యో, ఈ మహాతల్లి ఎవరో, ఈవిడ కోసం మన ప్రభువులు ఒకరినొకరు చంపుకున్నారే అని దైత్య సైన్యం అనగా రాక్షసుల సైన్యం విలపించింది. వజ్రాయుధం నిశ్శబ్దంగా పర్వత శిఖరాలను గూల్చినట్టు ఇద్దరినీ మడియించిన తిలోత్తమ దశ దిశలకు తన వీణానాదంతో ఈ శుభవార్తను అందిస్తూ ఆకాశానికి ఎగిరిపోయింది. బ్రహ్మలోకం చేరుకున్నది. బ్రహ్మ సంతోషించి, చంద్రముఖి, నీకు సూర్యరథంలో స్థానం కల్పిస్తున్నాను. ఆకాశంలో సూర్యుడున్నంతకాలం నీవు సూర్యలోకంలో సమస్త భోగాలను అనుభవించని వరం ప్రసాదించాడు. కార్తవీర్య, ఆ బ్రాహ్మణి రుచిక మాఘస్నాన ఫలం వల్ల, నారాయణ మంత్ర జపం వల్ల అప్సరోవరాంగనయ్య తిలోత్తమగా దేవకార్యం నిర్వహించి అటుపైన అతి దుర్లభమైన సూర్యలోకంలో ఇష్టభోగాలు ఇప్పటికీ అనుభవిస్తోంది. అందుచేత అందరూ ప్రయత్నపూర్వకంగా శ్రద్ధగా మాఘస్నానాలు చేయాలి. సకల పురుషార్థాలు దీనివల్ల సిద్ధిస్తాయి. సకల పాపాలు నశిస్తాయి. నదీ తీరంలో చేసిన మాఘస్నానానికి నీవు చేసే కోటి యజ్ఞాలు కూడా సాటిరావు అని శ్రీ దత్తాత్రేయ స్వామి మాఘస్నాన మహాత్మ్యాన్ని తెలియజేశారు. శ్రీదత్త శరణం మమ. జయ గురుదత్త, శ్రీ గురుదత్త.